మహేష్ బాబు దగ్గర దాని కొరకు ఆగింది సార్. కొంచెం పక్కకు సైడ్ కుంటూ కొట్టండి సార్. మహేష్ గుజాన్ సార్ మహిళా సంఘాలు దిగండి. దగ్గర జరగండి దగ్గర జరగండి. సైడ్ ఉండండి అమ్మా. శంకర్ తీతా ఫోటో. మనల్ని అతిథులు వాళ్ళు కానీ అది కవర్ కాదు. బూరు తీసి పెట్టుకో. నాకు తెలిసి 11 గంటల వరకు వెళ్ళిపో డబ్బులు జరగాల పిల్లలు వెనకాల జరగాలి. ఇంకా సార్ ఒక్క నిమిషం చేయవలసిందిగా కోరుతున్నాను. ఉండండి. అందరికీ శుభోదయం. పాఠశాలలో అడిగితే పిల్లల క్రీడా ప్రాంగణం మాత్రం కొంత కొరత ఉంది సార్. మరి ఆ క్రీడా ప్రాంగణం గురించి కూడా మీరు కొద్దిగా ఆలోచించినట్టయితే మరి మా విద్యార్థులకు పూర్తి స్థాయిలో మరి అన్ని హంగులు అందుతాయని భావిస్తాను సార్. మరి ఏదైతే ఈ కార్యక్రమాన్ని మా చెలిగల విద్యార్థులను ఉద్దేశించి మా చెలిగల విద్యార్థులను ప్రత్యేక దృష్టి ఉంచుకొని మాకు సైన్స్ ల్యాబ్ ఏదైతే అందించారో దానికి మేము సదా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. గతం 15లో నేను అప్పుడే వచ్చాను.
2015లో 57% సార్. తర్వాత 2016-17లో 88, అదేవిధంగా 2017-18లో 92% సార్. అదేవిధంగా 2018-19లో 19-20 కరోనా టైం సార్. దాని తర్వాత 20-21 కూడా కరోనా టైంలో 100% సార్. దాని తర్వాత 21-22 78%, 22-23 81%, 23-24 90% సార్. ఈ సంవత్సరం 100% గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. ఇక్కడ కోచింగ్ ఇన్స్ట్రక్టర్ వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది సార్. మరి ఒక విద్యార్థి 10,000 రూపాయలు పెట్టుకునే స్థాయిలో ఉంటే ఈ పాఠశాలకు రారు అని చెప్పేసి నేను మా ఉపాధ్యాయులతో మీటింగ్ పెట్టి ఇప్పించడం జరిగింది సార్. దాదాపు 6 నెలల పాటు స్పెషల్ కోచింగ్ ఇప్పించడం జరిగింది. అందులో 2 విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ సెలెక్ట్ అయింది సార్. ఈ సంవత్సరం 2 విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు, గత సంవత్సరం 2 విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. ఈ విధంగా మేము కృషి చేస్తున్నాం సార్. క్రీడలకు కూడా ప్రత్యేక గుర్తింపు మన చెలిగల నుంచి ఉంది సార్. ఎవరైతే మేడం గారు గతంలో ఉన్న టీచర్ కానీ ఇప్పుడున్న మేడం గారు కానీ విద్యార్థులకు మంచి క్రీడల్లో నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారు సార్. మరి క్రీడల్లో ముందంజ ఉన్నారు. మన 100 మంది పిల్లలు రెసిడెన్షియల్ ఉంటారు. అంటే ఇక టీచర్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కావచ్చు, ఎప్పుడు ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఇక్కడ యువత వచ్చి మాకు ఒక ఇండోర్ స్టేడియం కావాలి అని చెప్పి అడిగారు. అడిగా నాకు ఆలోచించింది, మన ముఖ్యమంత్రి గారికి కూడా ఒక స్పోర్ట్స్లో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మనం కూడా ఒలింపిక్లో అవన్నీ సాధించాలని చెప్పి ఆలోచనతో వారు ఉన్నారు. మరి అటువంటి సందర్భంలో వాళ్ళు అడగగానే నాకు కూడా ఇంటున్నాను. యాక్చువల్గా నాకు ఇక్కడ చేయాలి అనే ఆలోచన ఉండే. సరైన స్థలం జగిత్యాల నడిపోటులో ఉండే, కానీ అది రకరకాల కారణాలు, సరిగా అధికారులు ఆలోచించలేదా, అప్పటి నాయకులు ఆలోచించలేదా, అలా నడిలో ఇండోర్ స్టేడియం అయ్యేసరికి అది ఎటు కాకుండా అయిపోయింది. మరి అటువంటి అప్పుడు దూరాన మరి టిఆర్ నగర్ శివాలన ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ యువత అడగడం నాకు ఎట్టే వచ్చింది. ఇటు చలిగాల్, అంతర్గామ, చెర్లపల్లి, హస్నాబాద్ గ్రామాలు ఉంటాయి. పట్టణం కూడా కొద్దిగా దూరం ఉన్నా కానీ ఇవాళ రవాణా సౌకర్యం అంటే దూరం ఒక లెక్క కాదు. ఎందుకంటే పిల్లలు ఏ బస్ ఎక్కైనా వస్తారు, ఎట్లా వస్తారు అని చెప్పి ఆలోచించి 10 ఎకరాలు ఇక్కడ ఇండోర్ బిడి స్టేడియం కోసం మంజూరుగా అని చెప్పి అవకాశం మీకు సర్కార్ వాళ్ళు దొరికించారు. మీ తల్లిదండ్రులకు మీరు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్తారా? ప్రైవేట్ స్కూల్కి పంపించలేదు, కోపం వస్తుంది. ఒకటే ఏంటంటే నేను అధ్యాపక బృందాన్ని మా ఎంఈఓ గారిని కావచ్చు, హెడ్ మాస్టర్ గారు కోరేది, జనరల్గా ప్రైవేట్ స్కూళ్ళలో ఇంకో గంటన్నర ఎక్కువ చెప్తారన్న, అంతకంటే ఎక్కువ వాళ్ళు అలసిపోతారు. ఒకటే కోరేది ఏంటంటే లేట్ అవుతుంది, మన టీచర్లు కూడా ఆడిపోవాలి, ఈడుకోవాలి. ఇదైతే దగ్గర ఉన్న చేయించాలి, ట్రావెలింగ్ ప్రాబ్లం లేదు. కాబట్టి ఓ అరగంట గంట స్పెషల్ క్లాసులు తీసుకుంటే మీరు ఆల్రెడీ వీళ్ళ పైన స్పెషల్ కేర్ తీసుకొని కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి పిల్లలను మంచిగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పోయే విధంగా చూస్తున్నారని చెప్పి ఇంతకుముందే మీరు చెప్పారు. దాంట్లో ఇంకొద్దిగా శ్రద్ధ పెట్టండి. డెఫినెట్గా మీరు శ్రద్ధ పెడతారని అన్నాను. అంతకుముందు చంద్రశేఖర్ సార్ అనుకుంటా జ్ఞాపకం, అంతేనా? ఉన్నారా సార్ ఇక్కడ? ఉన్నారా? 4 ఏళ్ల కింద కార్యక్రమం చేసినప్పుడు చంద్రశేఖర్ ముందుండి చేసిండే. చంద్రశేఖర్ నాకేం బంధువు కాదు, మిత్రుడు కాదు. అంటే ముందడికి వచ్చి చేసినప్పుడు ఏ మేడంనైనా ఏ సార్నైనా గుర్తుంచుకుంటాం, వారికి గుర్తింపిస్తాం, అభినందిస్తాం. అదేవిధంగా అన్నిటికంటే ఎక్కువ మనం చేసే సేవ ద్వారా ప్రజల నుంచో పిల్లల నుంచో ఏదో వచ్చినా రాకపోయినా కానీ మనకంటూ ఒక సంతృప్తి అనేది ఉంటుంది. ఆ సంతృప్తి కోసం మనం మనస్ఫూర్తిగా పనిచేసినప్పుడు అది ఏ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏ పదవి లేకుండా పనిచేసే సోషల్ వర్కర్లు ఉంటారు కొంతమంది. మా ఆసిఫ్బాయికి పెద్ద పదవి ఇవ్వలేదు, అన్నిటికీ నేను ఉపుతా ఉంటాడు. అట్లా అందరూ కూడా నిరంతరం, మా మల్లేశం కూడా ఇక్కడికి వెళ్ళి వస్తుంటాడు, అప్పుడప్పుడు ఈ పని కావాలి, శ్రీనివాస్ వస్తుంది. నిన్న కూడా చాలా మందిని పదవి పోయినా కూడా తిరుపతి వేరే వార్డు మెంబర్స్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఉంటాయి. దీంట్లో ఇటు కేంద్రం నుంచి మంజూరైన కావచ్చు, ఇందులో రాష్ట్ర నిధులు కలిపి ఈ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. చలిగా చాలా పెద్ద గ్రామం, జగిత్యాల మండలంలో
అతిపెద్ద గ్రామాలలో చెలిగల్ పెద్దది. మరి ఇక్కడ స్కూల్ కూడా బాగున్నది. ఇటువంటి స్కూల్లో సైన్స్ ల్యాబ్ లేదని తెలిసి నియోజకవర్గంలో కొన్ని మంజూరు వస్తే ఫస్ట్ ఫేజ్లో అక్కడ స్థలం లేకపోతే ఇక్కడ చెలిగల్కి ఒకటి అంతర్గాం ఒకటి మార్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకమైన శ్రద్ధ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ మిత్రుడు ధనంజయ్ గారు కూడా పాత్ర ఉన్నది. ఇప్పుడే ఇక్కడ చేసుకొని గాంధీనగర్ స్కూల్లో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం ఉంటే అక్కడికి వెళ్ళారు. నేను ధనంజయ్ కూడా ఏ కూడా మీ అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే చెలిగల్లోని దాదాపు 6 దళిత వాడలకు శిశు రోడ్డు పూర్తి చేసాం. పంచాయతీరాజ్ అధికారులు కూడా అన్నిటి సహకరించింది. మరి చెలిగల్ గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఎన్ని చేసినా కానీ ఇంకా నిరంతరం ఉంటూనే ఉంటాయి. నోటి నుంచి కూడా ఈ వాలంటరీ వలన చెలిగల్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు చెలిగల్ ఫామ్ అని తర్వాత ఆ వాలంటరీ అనుకున్నంత ముందరికి పోకపోవడం, తర్వాత మార్కెట్ అవ్వడం, గోడౌన్ రావడం, మరి దాంతో పాటుగా ఇక్కడ కూడా అన్ని రంగాల్లో ముందుకు ఉండాలని చెప్పి ఇంతకుముందు అన్న దామోదరరావు గారు చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోటి ఇక్కడ బ్రహ్మాండంగా రాబోతున్నాయని చెప్పి సందర్భంగా సార్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇంతకు ప్రత్యేకంగా చెప్పాడు. అక్కడ చూస్తే గొడవ మీద కూడా రాసి పెట్టాడు. ఎందుకు వాస్తవానికి ఈ ఏజ్ పిల్లలకు ఏనాడు కూడా ఈ వయసు పిల్లలకు అలాంటి విషయాలు చెప్పే అవసరం ఉండకపో, కానీ రకరకాల మాధ్యమాల ద్వారా ఈ ఫేస్బుక్లు సెల్ ఫోన్ల ద్వారా ఇట్లాంటి మంచితో పాటు మళ్ళీ మంచి కూడా చాలా ఉంటుంది. సెల్ ఫోన్లు ఇచ్చే చదువుకోమండి కరోనా టైంలో మంచి కూడా ఉంటుంది, అలా ఎంతో నేర్చుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం చాలా చెడు విషయాలు దాని ద్వారా అవుతుంది. రాత్రిపూట టీవీ చూస్తే మీరు అందరూ కూడా చూడరు, అక్కడ మర్డర్ అయింది ప్రతి నేను ఒక టీవీ ఛానల్ నడిపే పెద్ద అడిగిన, ఎందుకంటే మీరు రాత్రి 9:30-10 గంటలకి పెడుతున్నారంటే అంతకుముందు ఎప్పుడో పెడుతుంది, కానీ చాలా మంది అది చూస్తున్నారు, రేటింగ్ ఉంది కాబట్టి పెడుతున్నాను. అంటే దానివల్ల పెద్ద వచ్చేది ఏం లేదు. అప్పుడప్పుడు ఛానల్స్ ఏం చేస్తుంటే కనబడుతుంటారు, వాటిని చూస్తుంటే మనకు వింతగా అనిపిస్తుంది. కానీ కొంతమంది దాన్ని చూసి నేర్చుకొని చెడు అలవాట్లకు దుర్మార్గ పనులకు ప్రేరేపితమవుతున్నారు. మనం చెప్తున్నారు పట్టుకొస్తే నువ్వు ఏం చూసి చేసావంటే టీవీలో చూసి ఎట్లా చంపాలని చూసాను. కాబట్టి అట్లాంటి వాటిని బెటర్ పెద్దోళ్ళమైనా చిన్నోళ్ళమైనా ఆ టైంలో అయితే టీవీ స్విచ్ ఆఫ్ చేయాలి, లేకపోతే వేరే ఛానల్ మారిస్తే ఉత్తమం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. బెస్ట్ విషెస్ టు ఆల్. ప్రతి విద్యార్థి కూడా చిన్నప్పటి నుంచి రొటీన్ ఎడ్యుకేషన్, రొటీన్ చదువుతో పాటుగా శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకొని మీలో ఉన్న ఏదైతే హిడెన్ నాలెడ్జ్ ఉంటుందో, మీకు ఎంతో ఏదో సంపత్తి ఉంటుంది కానీ అది బయటకు రాని ఉంటుంది. అలాంటి వాటిని మీ ఏదో సంపత్తిని బయటకు తీసుకొచ్చి ఈనాటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలుగా భారతదేశానికి సేవ చేసే విధంగా ఎదగాలని చెప్పి ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ సైన్స్ ల్యాబ్లో మంజూరు ఇవ్వడం జరిగింది. ఈ స్కూల్లో చాలా వసతులు ఉన్నాయి, ఎన్నున్నా లేనట్టు ఉంటుంది. కానీ కొంతవరకు ప్రభుత్వ పాఠశాలలే కాదు, ప్రభుత్వ భాగాలు చాలా మటుకు ఆ చెట్ల కింద ఉంటే ఇట్లనే పాకులు పట్టి ఇదే ఉంటాయి. ఎందుకు కారణం అంటే ఆకు రాలి అక్కడ ఉండి నీళ్లు నిలిచి ఆ తర్వాత నీళ్లు సజ్జల మీద నిలిచి అట్లా పాడైపోతా ఉంటాయి. ఇది ఒక కిక్కనే కాదు, మా మండల అధికారులు కూడా ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా చెప్తున్నా. మండలాల్లో మీ మండల ఆఫీస్ నుంచి పెడితే ప్రతి స్కూల్ కావచ్చు ప్రతిది కూడా ఆ విషయాలు కూడా శ్రద్ధ పెట్టాలి. తొందరగా డెవలప్మెంటెడ్ కండిషన్ తొందరగా పోతున్నాయి కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. చూడడానికి కూడా బాగా లేదు, అది ఏ సున్నా వేసినా కానీ అది పోయేటట్లేదు. దాని కారణం ఏంటంటే త్వరలో ప్రాబ్లం, అది డిస్పెన్స్ అని చూద్దాం. కానీ కూలగొట్టడం ఎంతసేపు డిస్ట్రక్షన్ ఇస్ మచ్ ఈజియర్ దాన్ కన్స్ట్రక్షన్. పడవడానికి కారణాలు ఇవే అని చెప్తా ఉన్నా. తొందరగా అదే ఇల్లు కట్టుకుంటే అంత తొందరగా పాడు కాదు. అదే గవర్నమెంట్ ఇక్కడ అది ఎవ్రీబడీస్ ప్రాపర్టీ కానీ నో మ్యాన్స్ ప్రాపర్టీ లాగా ఉంటా ఉన్నారు.
కాబట్టి ఈ సందర్భంలో ఒక శాసనసభ్యునిగా వయసులో పెద్దవారిగా మీ అందరు కూడా ఒక సూచన చేస్తూ డెవలప్టెడ్ విజిట్లో కొత్తగా కడదాం. కొత్తగా కట్టడానికి అసలు 9 లక్షల మంది దీంట్లో మీరు ఎవరు కూడా అడగలేదు. సైన్స్ ల్యాబ్ కావాలని ఏ టీచర్ కానీ ఏ విద్యార్థులు కానీ పేరెంట్స్ కమిటీ వాళ్ళు అడగలేదు. నేనే నాకున్న అవకాశంతో చేయించడం జరిగింది. మీ అందరూ కూడా మరొకసారి ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.